కులగణనపై విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం కులగణనను సక్సెస్ చేసిందని వివరించారు. ప్రభుత్వ విప్లవ్ బీసీలకు ప్రియారిటీ ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమని వివరించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 రోజులలో సుమారు 110 మంది అధికారులతోటి ఇలా కులగణన చేపట్టి విజయవంతం చేసుకొని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులగణన మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చల్లో పాల్గొనుంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగుతోటి అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి హరీష్ రావు గారు, ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడిగా చెప్పే గంగ్ల కమలాకర్ మీడియా ముందు నువ్వు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఫామ్ హౌస్లో దాపెట్టిరు తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు. ఇవాళ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు 2018 ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇవాళ కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 50 రోజుల్లో కులగణన పూర్తి చేసుకొని ఇవాళ సుమారు 56% బీసీలు ఉన్నారు. ఇవాళ ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇవాళ బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులగణన చేయలేని దమ్ము ధైర్యం లేక మీరున్నటువంటి 10 ఏళ్లలో ఇవాళ బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ అనే వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అణగదొక్కితే ఇవాళ మా ప్రభుత్వం వచ్చి కులగణన చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇలా సన్నాయి నొక్కులు నక్కుతున్నారు. ఎన్నడూ లేని రీతిలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పెద్దలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రజల్లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సామాజిక ఆర్థిక అదేవిధంగా స్థితిగతులను మరి జనగణనతో పాటు చేపట్టాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం 50 రోజుల్లో కేవలం 50 రోజుల్లోనే 1,00,000కు పైగా అధికారులను నియమించి మరి రాష్ట్ర జనగణన చేపట్టడం జరిగింది. దేశ చరిత్రలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్గా మరి అతి తక్కువ సమయంలో మరి వివరాలు సేకరించి కులాల వారీగా వారి ఆర్థిక స్థితిగతులు రాజకీయ స్థితిగతులన్నీ ఈరోజు చర్చకు పెట్టడానికి మరి క్యాబినెట్ మంత్రులు దాని మీద సన్నద్ధమైనారు. మరి అలాంటి పరిస్థితులలో ప్రజాస్వామికంగా అందరికీ చర్చలో పాల్గొనే విధంగా మరి సభాపతి మరి సమయం ఇస్తామని చెప్పినా మరి రాజకీయంగా ప్రతిపక్షాలు దాన్ని రాజకీయ రాద్ధాంతం చేయడంలో వారి రాజకీయ అవినీతి అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే సభా సాంప్రదాయాలను తొక్కేసి సభా గౌరవాన్ని కూడా అమర్యాదపరిచిన వ్యక్తులు ఈరోజు వచ్చేసి సభ వాయిదా వేసినారు, ఇంటిమేట్ చేయకుండా వాయిదా వేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవంగా మీలాగా ఇంటికాడ తయారు చేసుకొచ్చిన స్క్రిప్టులు తీసుకొచ్చి మేము అసెంబ్లీలో చదవట్లే. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఆ విషయాలను అసెంబ్లీలో కూడా చర్చించి అప్పుడు బిల్ పాస్ చేస్తూ ఉన్నాం. సో చాలా ట్రాన్స్పరెంట్గా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు కూడా కొనియాడుతూ ఉన్నారు.